వాయు కాలుష్యం ఢిల్లీ వాసులకు నరకయాత్ర చూపిస్తోంది. రోజు రోజుకు పరిస్థితి దిగజారిపోతోంది. కాలుష్య కొరల్లో రాజధాని ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి అయితే మరింత భయంకరంగా ఉంది. దాదాపు 3 నెలలుగా బయటకు రావడానికి జంకిపోతున్నారు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ 400కు చేరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు లెక్కల ప్రకారం శుక్రవారం ఉదయానికి ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత సూచిక 384కు చేరుకుంది. మరోవైపు రోజురోజుకు టెంపరేచర్స్ అత్యల్పానికి పడిపోతున్నాయి. పొగమంచు కాలుష్యం తోడవడంతో ప్రజారోగ్య పరిస్థితి మరింత దెబ్బతీస్తోంది. శ్వాసకోశ సమస్యలతో పిల్లల నుంచి పెద్దల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఊపిరి తీసుకునే స్థితిలో అవస్థలు పడుతున్నారని, ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ మౌనంగా ఉండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పర్యావరణవేత్తలతో సమావేశమైన రాహుల్ ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభం తీవ్రతరమవుతోందని, పేద ధనిక వర్గాలన్నీ దీని బారిన పడుతున్నాయన్నారు. ఈ మేరకు ప్రధాని ఉద్దేశించి ట్విట్టర్లో ప్రశ్నించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగించడంపై మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలు కొనుగోలు చేసే ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు పరిష్కారం అందించలేనప్పుడు కనీసం వాళ్లపై ఆర్థిక భారమైన ఆపాలని కోరారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ వాయు కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కాలుష్యం తగ్గించేందుకు సుప్రీంకోర్టు వద్ద ఎలాంటి మంత్రదండం లేదని వ్యాఖ్యానించారు. ఈ సమస్య పరిష్కరించడంలో న్యాయ వ్యవస్థలకు పరిమితులుంటాయని స్పష్టం చేశారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని అమికస్ క్యూరీగా ఉన్న లాయర్ అపరాజితా సింగ్ కోరారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదించారు. ఇది హెల్త్ ఎమర్జెన్సీ వంటి పరిస్థితి అని పేర్కొన్నారు. పిటిషన్పై స్పందించిన సీజేఐ ఢిల్లీలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయన్న విషయం తనకు తెలుసన్నారు. స్వచ్ఛమైన గాలి ప్రజలకు అందించేందుకు ఎలాంటి మార్గనిర్దేశాలు చేయగలమో చెప్పండి అని లాయర్ని ప్రశ్నించారు. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయగలం, కానీ వెంటనే స్వచ్ఛమైన గాలి అందించాలని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచి తీవ్రంగా పడిపోతుండటంతో పర్యావరణ శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో 50% మంది ఇంటి నుంచే పనిచేయాలని, మిగిలిన సగం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని ఆదేశించింది.